హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిగ్గెస్ట్ షిప్ ఫెయిల్స్ గురించి తెలుసుకుందాం. లూనో అనే ఈ షిప్ యొక్క ఇంజన్ ఫెయిల్ అవడంతో ఇది నీటి మధ్యలో నుండి గాలికి వేరే ప్రాంతానికి కొట్టుకువచ్చింది. ఇక సముద్రంలో వచ్చేటువంటి అతిపెద్ద అలల కారణంగా ఇది ఒడ్డుకు ఉన్నటువంటి కొన్ని రాళ్లకు తాకి పూర్తిగా ధ్వంసమైంది. ఇక ఈ షిప్ లో ఉండేటువంటి క్రూ మెంబర్స్ ని హెలికాప్టర్ ద్వారా కాపాడటం జరిగింది. చూసారా సముద్రంలోని అలలకి ఎంత శక్తి ఉంటుందో. ఓవర్లోడింగ్ ఫెయిల్. రష్యాకి చెందినటువంటి ఈ షిప్ పై ఓవర్లోడ్ వేయడం అనేది జరిగింది. ఇక ఇదే నీటిలో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక అతిపెద్ద అల రావడంతో బ్యాలెన్స్ తప్పి ఈ షిప్ లో ఉన్నటువంటి కర్రలన్నీ కూడా ఎలా నీటిలో పడ్డాయో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే చైనాకి చెందినటువంటి ఒక షిప్ కంట్రోల్ తప్పడం వల్ల ముందు ఉన్నటువంటి బ్రిడ్జ్ ని ఢీకొట్టి ఎలా ముందుకు వెళ్తుందో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక పెద్ద షిప్ లోనికి మరొక చిన్న షిప్ ని ఎక్కిస్తున్నటువంటి సమయంలో బ్యాలెన్స్ అనేది తప్పడంతో అది ఎలా నీటిలో పడిపోయిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక షిప్ ఒడ్డుకు వస్తున్నటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి ఒక నిర్మాణాన్ని ఎలా ఢీకొట్టిందో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే జెట్స్ కి నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి ముందు ఉన్నటువంటి ఒక అతిపెద్ద షిప్ ని ఎలా ఢీకొట్టాడో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ఇద్దరు యువతులు ఒక చిన్న బోట్ పై ఉండి డాన్స్ చేస్తూ ఉండగా అలా తాకిడికి వారు ఎలా కింద పడిపోయారో మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కంట్రోల్ తప్పిన కారణంగా ఒక షిప్ ఒడ్డుకు ఎంత వేగంగా వచ్చిందో చూడవచ్చు. ఇది ఇలా రావడం వల్ల పక్కనే ఉన్నటువంటి చిన్న షిప్స్ ధ్వంసమయ్యాయి. షిప్ లాంచ్ ఫెయిల్. ఈ వీడియోలో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా షిప్ ని నీటిలోకి దించుతున్నప్పుడు ఏం జరిగిందో చూడవచ్చు. షిప్ ని నీటిలోకి దించినప్పుడు ఏర్పడినటువంటి అల దానిని చూడటానికి అక్కడికి వచ్చినటువంటి వారిని పరుగులు పెట్టించింది. ఇక సేమ్ ఇలాంటిదే మరొక షిప్ ని నీటిలోకి దించుతున్నప్పుడు నీరు అనేది ఎంత వేగంగా బయటికి వచ్చిందో చూడండి. ఇక ఈ క్రమంలోనే షిప్ ని ఫోటోస్ తీయడానికి వచ్చినటువంటి వారు ఎలా పరిగెడుతున్నారో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే అతి ఖరీదైనటువంటి ఒక చిన్న బోట్ ని నీటిలో దింపుతున్నటువంటి క్రమంలో బ్యాలెన్స్ తప్పడం వల్ల ఆ బోట్ నీటిలో ఉల్టా ఎలా పడిపోయిందో చూడవచ్చు. దీనివల్ల ఎంతో నష్టం సంభవించింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో ఒక షిప్ మంచుగడ్డను ఎలా ఢీకొట్టిందో చూడవచ్చు. దీనివల్ల షిప్ కి ఎటువంటి నష్టం జరగలేదు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక కంటైనర్ ని బోట్ లో సెట్ చేస్తున్నటువంటి క్రమంలో బ్యాలెన్స్ తప్పి కంటైనర్ బోట్ లో పడటంతో దానికి అటాచ్డ్ గా ఉన్నటువంటి క్రేన్ కూడా బోట్ పై పడటాన్ని మనం చూడవచ్చు. ఇలా జరగడం వల్ల బోట్ నీటిలో మునిగిపోయింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే పర్యాటకులు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక షిప్ వేరొక షిప్ ని ఢీకొట్టడాన్ని మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఒక షిప్ ఒక బ్రిడ్జ్ ని ఢీకొట్టగా అది ఎలా కూలిపోయిందో మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఫిషింగ్ చేస్తున్నటువంటి కొంతమంది ఒక బోట్ లో ఉండగా కంట్రోల్ తప్పినటువంటి మరొక షిప్ వేగంగా వచ్చి దీనిని ఢీకొట్టడాన్ని మనం చూడవచ్చు. ఇక ఈ షిప్ లో ఉన్నవారు దీనిని ఢీకొట్టే క్రమంలోనే నీటిలోకి దూకడం జరిగింది. ఇక ఇలా వీరి షిప్ ని ఢీకొట్టినందుకు గాను తర్వాత వారు నష్టపరిహారం కూడా చెల్లించారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే నీటిలో వేగంగా వచ్చినటువంటి ఒక చిన్న బోట్ ఒక పెద్ద షిప్ ని ఢీకొట్టడాన్ని మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక షిప్ అనుకోకుండా ముందుకు కదలడం వల్ల దాని పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న బోట్స్ ఎలా ధ్వంసమయ్యాయో మనం చూడవచ్చు. దీనివల్ల ఎంతో నష్టం సంభవించింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక షిప్ ఇంజన్ ఫెయిల్ అవడం వల్ల ఒడ్డులో ఉన్నటువంటి నిర్మాణాన్ని ఎలా ఢీకొట్టిందో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక షిప్ వెళ్లి అక్కడే ఉన్నటువంటి ఒక ఇంటిని ఎలా ఢీకొట్టిందో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే చాలా కంటైనర్స్ తో వెళ్తున్నటువంటి ఒక అతిపెద్ద షిప్ తుఫాన్ కారణంగా మధ్యలోనే నిలిచిపోవాల్సి వచ్చింది. ఇక తుఫాన్ దాటికి కంటైనర్స్ అన్నీ కూడా ఎలా చిందరవందరగా పడ్డాయో చూడండి. ఈ క్రమంలోనే కొన్ని నీటిలో కూడా పడిపోయాయి. ఇలా జరగడం వల్ల ఎంతో నష్టం సంభవించింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే రెండు అతిపెద్ద షిప్స్
ఢీ కొట్టుకోవడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.